కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వందే గురుమనంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. మనకి ఈరోజు విజయవాడ గురు పూజలు. ఈనాటి విశేషం ఏమిటంటే మార్చి 17వ తేదీ మనం గురుదేవులు మాస్టర్ గారు మన భౌతిక కాయాన్ని పరిచయించినటువంటి రోజు మార్చి 17. సరిగ్గా అదే రోజున మన ఇక్కడ గురు పూజలు విజయవాడలో మనం ఈసారి పెట్టుకోవడం అనేటువంటిది అది భగవత్ సంకల్పం. అందుకని ప్రతిరోజు కూడా ప్రతి క్షణం ఒక విశిష్టమైనటువంటిదే మనకి. అది అప్పటికప్పుడు మనకి ప్రచోదనం అవుతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. అందుకే పరమ గురువుల యొక్క వారి యొక్క ప్రణాళికలో ప్రతిరోజు ప్రతి క్షణము కూడా విశిష్టమైనటువంటివే. అది ఎవర్ ప్రజెంట్ అనేటువంటిది మాస్టర్స్ పాత్ అనేటువంటిది. ఎందుకంటే వారి నిరంతరం కూడా లోక శ్రేయస్సే వారి యొక్క ప్రణాళిక, మాస్టర్స్ యొక్క ప్రణాళిక. అందుకని వారందరూ నిరంతరం ఆ ప్రణాళికలో పనిచేస్తూ ఉంటారు పరమ గురువులు. పైగా అంతటా ఉంటారు వాళ్ళు. ఎక్కడ లొకేట్ చేయబడి ఉంటారు అనేటువంటి చెప్పడానికి ఏం లేదు. అటువంటి పరమగురు అయినటువంటి వారి యొక్క ప్రణాళికలో మాస్టర్ గారు ఆయన భౌతికమైనటువంటి శరీరంలోకి అవతరించి ఆ ప్రణాళికని విస్తరింపజేసి అందులో ఇంకా అందరికీ కూడా అందించేటువంటి దానికోసమే మాస్టర్ గారు దిగి రావడం జరిగింది. అలాగా అదే సమయంలో వారితో పాటు చాలామంది అదే ప్రణాళికలో చేస్తున్నటువంటి వారు, మహనీయులైనటువంటి వారు, వాళ్ళందరూ కూడా అలా అవతరించడం జరిగింది. అది ఎప్పుడు జరుగుతుంది అలాగా. అది మనందరికీ కూడా ఆ వెలుగు ప్రసరింపజేసి ఆ వెలుగులో మనం పనిచేసేటువంటి అవకాశాన్ని అందరికీ కల్పిస్తున్నారు కూడా. అది మాస్టర్ గారు చేసేటువంటిది. అందుకనే మనం ఈ గురు పూజలు అనేటువంటి కార్యక్రమం మాస్టర్ గారు అందుకే ఇచ్చారు. అంటే ఇది గ్రూప్ యాక్టివిటీ, గ్రూప్ వర్క్ అనేటువంటిది. మనకి
మాస్టర్ గారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఈ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ వీటిలో మనం వీటికి సంబంధించినటువంటి అంటే మనకి ఏదైతే వేదము, భగవద్గీత, ఉపనిషత్తులు వీటన్నిటిలో కూడా ఇచ్చినటువంటి ఉందో దాన్ని మాస్టర్ గారు మనకి ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో దాన్ని మనకి నిత్యం అనుసంధానం చేసుకోవడం కోసం ఇచ్చారు. అది మన సాధనతో కూడిన సాధనకి ఉన్నటువంటి సాధనతో సంబంధం ఉన్నటువంటి విధంగా ఇచ్చారు. ఇవాళ మనం చేసుకున్నటువంటి ఈరోజు మెడిటేషన్లో ఉన్నటువంటిది అలాగే మనం ఈ లైన్స్ వేర్ లేబర్ ఈజ్ ఈజ్ త్రూ నాలెడ్జ్ అన్నాను. నాలెడ్జ్ అనేటువంటిది మన జ్ఞానం అనేటువంటిది, జ్ఞానము అంటే ఆత్మజ్ఞానమే, అదే జ్ఞానం అంటే అది దాంతో కూడినటువంటిదే ఏ శాస్త్రమైనా సరే. దాన్ని ఏమన్నారంటే లేబర్ ఈజ్ త్రూ నాలెడ్జ్ అన్నారు. జ్ఞానము అనేటువంటి దానివల్ల మనం పని చేయడం అనేటువంటిది మనం ఎందుకు అనేటువంటిది అంటే దాన్ని మనం భౌతికమైనటువంటి కక్షలో పనిచేయడం అనేటువంటిది, అది ఈ రెండింటికి అనుసంధానం కలిగినటువంటి ఒకదానికొకటి కర్మ జ్ఞానము అనేటువంటివి రెండు మనకి అంటే భగవద్గీతలోనే 2వ అధ్యాయంలోనూ వచ్చేప్పటికే అక్కడే మనకి అక్కడి నుంచి ప్రారంభం చేసి ఈ రెండు కూడా ఒకటే అని చెప్పాడు సరే. అలాగే ఇక్కడ లేబర్ అంటే వర్క్ చేయడం, పని చేయడం అనేటువంటిది, ఆ పని చేయడం అనేటువంటిది ఈజ్డ్. అది ఈజ్ అంటే కౌశలం. యోగం అనేటువంటిది ఏమిటంటే యోగ కర్మసు కౌశలం అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే మనం చేయవలసినటువంటి కర్తవ్య ఆచరణం అనేటువంటిది ఏదైతే ఉందో అది లేబర్ అంటే అది అర్థం. ఆ కర్మాచరణం ఏది చేయవలసిందో అంటే మనం ఆచరించవలసింది చేయవలసింది అనేటువంటిది చేయదలచింది కాకుండా చేయవలసింది అని మాస్టర్ గారు మనకు చెప్పారు. మనం రోజు కర్మాచరణ చేస్తూనే ఉంటాం. కర్మాచరణ చేయకుండా పని చేయకుండా ఎవరు కూడా ఉండడానికి అవకాశం లేదు. అది కూడా చెప్పాడు స్వామి భగవద్గీతలో. ఒక క్షణం కూడా ఎవరు ఏమీ చేయకుండా ఉండడం జరగదు సృష్టిలో అన్నాడు. అది సాధ్యం కాదు అని. నేనేం చేయను, కళ్ళు మూసుకు కూర్చుంటా, కదలకుండా కూర్చుంటా, ఏమీ చేయను అని ఎవరిని అనుకుంటే పొరపాటు అన్నాడు. ఎందుకంటే నువ్వేమీ చేయలేదు నువ్వు అనుకుంటావు, కానీ ప్రతి క్షణం నీ మనసు పనిచేస్తూ ఉంటుంది, నీ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పనిచేస్తూ ఉంటాయి. అందుకని ఏమీ చేయకుండా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకని కర్మ చేయడం అనేటువంటిది తప్పనిసరి అయినటువంటిది, ఎవరు తప్పించుకోవడానికి వీలైనటువంటిది. అయితే దానిలో చేయవలసినది చేయదలసింది అని మాస్టర్ గారు మనకి చాలా చక్కగా క్లారిఫై చేసి ఇచ్చారు. మనం కర్మాచరణం అనేటువంటి దేన్ని మనం స్వీకరించాలి, ఏ కర్మ అంటే ఏ పని చేయాలి, ఏ పని చేయాలో మనకి తెలియదండి. తెలియాల్సింది ఏమిటంటే చేయవలసిన పని చేయాలన్నారు. చేయదలిచిన పని మాత్రం పక్కన పెట్టమన్నారు. చేయదలిచిన పని అంటే మన మనస్సులో మనకి చేయాలని అనిపించేటువంటిది. మనకు అన్నీ చాలా అనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే మన మనస్సు యొక్క లక్షణం. మన మనస్సు ఒక క్షణం కూడా మామూలుగా ఉండదు. ఏం చేస్తూ ఉంటుంది? మనస్సు పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు. అది మనస్సు పనిచేస్తూ ఉంటుంది, కానీ దాని యొక్క దీంట్లో పనిచేస్తూ ఉంటుంది మన మనస్సు. దానివల్ల ఏమవుతుందంటే ఈ శరీరం ఒకటి ఉంది కదా మనకి, ఈ శరీరం ఏముందిలేండి,
అని అనుకోవడం వీళ్ళు, అది వేదాంతం, మెట్ట వేదాంతం అంటారు. శరీరం ఏముందిలేండి, శరీరం ప్రధానమైనటువంటిది. శరీరం లేకపోతే మనకి ఆచరణానికి, కర్మ ఆచరణానికి అవకాశం ఉండదు, ధర్మ సాధనానికి అంతకంటే అవకాశం లేదు. అందుకని ఒక ఇన్స్ట్రుమెంట్, చక్కటి ఇన్స్ట్రుమెంట్ని మనకు భగవంతుడు ఇచ్చాడు, మన శరీరం అనేటువంటిది. ఆ శరీరాన్ని ధర్మ సాధన కోసం ఉపయోగించుకోవాలి, దానికోసం ఇచ్చింది. అలా ఉపయోగించుకోవాలంటే దీనికి తగినటువంటి ఫిట్నెస్ ఎప్పుడూ ఉండేట్టుగా. ఫిట్నెస్ అంటే రోజు మన జిమ్కి వెళ్ళి అలా ఇలా చేయడం అదిగారు ఫిట్నెస్ అంటే. దీన్ని ఎందుకోసం ఉపయోగిస్తున్నాం, దేనికి ఉపయోగిస్తున్నాం, ఆ పర్పస్ అనేటువంటిది కూడా మన పర్పస్, మన వ్యక్తిగతమైనటువంటి పర్పస్ కాదు. ఆ విశ్వజనీనమైనటువంటిది, విశ్వ ప్రణాళిక సంబంధించినటువంటిది పర్పస్ ఉంటుంది. దానిలో భాగంగానే మన ప్రణాళిక, మన జీవితం, మన పర్పస్ అనేటువంటివి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అందుకని శరీరం అనేటువంటిది లేకపోతే సాధన అనేటువంటిది ఏమి ఉండదు అని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని. శరీరం లేనప్పుడు సాధన ముందుకెళ్ళడానికి ఏమి ఉండదు. కొంతమంది అనుకుంటారంటే శరీరం వదిలేసిన తర్వాత చాలా మనం ఊర్ధ్వలోకాలకు వెళతాం, అది చేస్తాం, ఎక్కడికి వెళ్ళాం. ఎందుకంటే శరీరం వదిలేసాక మళ్ళీ శరీరం వచ్చేందుకు వెయిట్ చేయాల్సిందే, సాధన చేయడానికి అవకాశం ఉండదు ఇన్స్ట్రుమెంట్ లేకపోతే. అందుకని సాధన అనేటువంటిది ఎప్పుడు శరీరంలో ఉన్నప్పుడు జరగాల్సిందే. శరీరం వదిలేసిన తర్వాత మోక్షం వస్తుందని కానీ, శరీరం వదిలేసిన తర్వాత ఎక్కడికి ఊర్ధ్వగతులు వస్తాయని కానీ, ఇవన్నీ మన ఊహలు. మనకి భగవద్గీతలో కానీ ఎక్కడ ఏం చెప్పారంటే శరీరం అనేటువంటిది సాధనకు ముఖ్యమైనటువంటిది, ధర్మ సాధనం. అందుకని దీన్ని అందుకోసమే ఇచ్చారని గుర్తుపెట్టుకోమన్నారు. అందుకని దాన్ని నిత్యము మనం దాన్ని అందుకు ఉపయోగించేటువంటి దానిగా మనం సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది. అందుకని కర్మాచరణము అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. జ్ఞానం గొప్పదా, కర్మ గొప్పదా అంటే భగవద్గీతలో ఏం చెప్పారంటే, రెండు సాంఖ్యయోగం పృథక్ బాలా ప్రవదంతి నా పండితా అన్నాడు. ఈ రెండు వేరు అనుకునేటువంటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, పిల్లకాయలు, తెలియనటువంటి వాళ్ళు. కానీ తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఈ రెండు వేరు చేసుకోర్రా అబ్బాయి అన్నాడు. మాస్టర్ గారు మంద్రా స్క్రిప్చర్ అని ఇంగ్లీష్లో దానికి ఇచ్చినటువంటి దాంట్లో నోయింగ్ అండ్ డూయింగ్ అన్నారు. జ్ఞానం, కర్మ, రెండింటిని నోయింగ్ అండ్ డూయింగ్ అన్నారు. ఈ రెండు నోయింగ్ అండ్ డూయింగ్ ఆర్ లైక్ ది 2 ends ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ అని ఇచ్చారు మాస్టర్ గారు. భగవద్గీతలో సాంఖ్యయోగంలో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి శ్లోకానికి. అంటే ముందు మన జ్ఞానం ఉంటే కదా మనం కర్మ ఆచరించేది, కాబట్టి జ్ఞానం గొప్పది అంటారు సాంఖ్యులు అనేటువంటి వాళ్ళు. అలా కాదండి, కర్మ లేకుండా జ్ఞానం ఎలా వస్తుంది అని వీళ్ళు అంటారు. ఆ రెండు సత్యమే అన్నారు. నువ్వు పని చేస్తూ ఉంటే ఆడు జ్ఞానం ఉంటుంది, ఆ వచ్చినటువంటి జ్ఞానం అనేటువంటి దానివల్ల మళ్ళీ పని చేస్తుంటారు. ఈ రెండు ఉదాహరణకి పరిపూరకములు, అంతేగాని రెండు విడదీసేయకూడదు. మనకు చూడండి, మనం ఏదైనా పని చెప్తే మనకి ఆ పని ఎలా చేయాలో తెలియకపోతే, ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం, తెలియక పాడు చేసుకుంటాం. మన శరీరంతో అదే చేస్తాం. మన శరీరం ఎందుకు ఇవ్వబడింది అని తెలియకపోతే మన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని తయారు చేసి దాన్ని పాడు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. పాడు చేసుకుంటాం, సక్సెస్ఫుల్గా పాడు చేసుకోగలం. అయితే ఎన్నిసార్లు పాడు చేసుకున్నా మళ్ళీ ఇస్తాడు భగవంతుడు. నువ్వు పాడు చేస్తున్నావు కాబట్టి నీకు ఇవ్వబడదు అని అన్నాడు భగవంతుడు. మళ్ళీ ఇస్తూ ఉంటాడు, ఎందుకంటే మళ్ళీ మనం ప్రయత్నం చేస్తూ ఉండడానికి. అందుకని కంటిన్యూస్ యాక్టివిటీ. ఒకసారి శరీరం వదిలేసామంటే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాటర్ కాదు. కంటిన్యూస్ యాక్టివిటీ ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. అదే మనకి పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తారు. మాస్టర్ గారు సివిజీ గారు దగ్గరికి ప్రభాకర్ శాస్త్రి గారు వారు వెళ్ళినప్పుడు
మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం అన్నారు మాస్టర్ గారు. అలాగే మళ్ళీ ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి రామకోట తాత గారు వెళ్ళినప్పుడు మళ్ళీ అదే మాట ఆయన అన్నారు. మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు కలిసి పనిచేస్తాం. మళ్ళీ రామకోటయ్య తాత గారు మాస్టర్ ఈకే గారు వచ్చినప్పుడు ఈకే గారు కూడా అదే అన్నారు. అందుకనే ఆయన రామకోట తాత గారు విశాఖపట్నంలో మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు మనం కలిసే పనిచేస్తాం అనగానే అడ్రస్ దొరికిందన్నారు అని ఉత్తరం రాశారు. ఎవరికి? పోచిరాజు శేషగిరిరావు గారికి లెటర్ రాశారు, గురువు గారి అడ్రస్ దొరికింది మనకి అని. అంతకుముందు ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన భౌతిక శరీరం వదిలేశారు. వదిలేసినప్పుడు గురువు గారి అడ్రస్ కనబడలేదే, ఎక్కడ ఎలా వెతకాలనుకుంటుండే. మళ్ళీ రామకోట దత్త గారు ఉత్తరం రాశారు విశాఖపట్నం నుంచి పోచిరాజు శేషగిరిరావు, గురువు గారి అడ్రస్ దొరికింది అని. అబ్బా ఎక్కడ దొరికింది? బయలుదేరి రండి తెలుస్తుంది అన్నారు. ఎలా తెలుస్తుంది అంటే దానికి కీవర్డ్స్ అన్నమాట. కీవర్డ్స్ అని ఉంటాయి. ఇవి అందరూ అవతార పురుషులు దీంట్లోనూ ఉంటాయి. ఇది షిర్డీ సాయిబాబా గారి దగ్గర ఒక భక్తురాలు ఉండేవారు. షిర్డీ సాయిబాబా గారు అవతారం సాధించే ముందు ఆ భక్తురాలు చాలా బాధపడుతుంది. స్వామి మీరులాగా నేను ఎక్కడికి వెళ్ళిపోను అంటే, మరి మళ్ళీ మిమ్మల్ని గుర్తుపడడం ఎలాగా? నువ్వు గుర్తుపడగా నేను గుర్తుపడతాలే అన్నాడు ఆయన. గురువు శిష్యుని గుర్తుపడతాడు కానీ శిష్యుడు గురువుని గుర్తుపడతాడు, ఇటు నుంచి అటు కాదు. కానీ మరి ఎలాగ నేను తెలుసుకోవాలని? తెలుస్తుందిలే అన్నాడు ఆయన అని కొన్ని మాటలు చెప్పారు. ఆ తర్వాత ఆవిడ అలాగా ఉంటే సత్యసాయిబాబా గారి దగ్గరికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన సరిగ్గా షిర్డీ బాబా గారు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు కీవర్డ్స్ అనమాట. అది మళ్ళీ అది గురువుగారు చెప్పారు. అప్పుడు నువ్వు మరి అదేనా, ఆయనే నేనా అని చెప్పారు ఆయన. ఆ నేనే ఈ నేనని. ఆవిడే పెద్ద పొట్టమ్మ గారిని ఉండేవారు పుట్టపర్తిలో ఆవిడ. సరే ఆవిడ ఇంకా మరి ఇబ్బంది లేదు, ఐడెంటిఫైడ్, గురువుగారు అడ్రస్ దొరికింది అని పుట్టపర్తిలో ఉన్నారు. ఓసారి బాబాగారు ఆవిడని పిలిచి నువ్వు విశాఖపట్నం వెళ్ళిరా అన్నారు ఆవిడని. నేను విశాఖపట్నం వెళ్ళిన ఎందుకు? మీ పూర్వావతారంలో మీరు చెప్పారు మీరు ఇక్కడ ఉంటారని, మీరు దొరికారు, ఇక్కడ ఉన్నా మీరు సేవ చేసుకుంటున్నాను, మళ్ళీ నన్ను ఎక్కడికో వెళ్ళమంటారని. నేను చెప్పింది చెయ్యి అన్నారు ఆయన. నువ్వు విశాఖపట్నం వెళ్ళిరా అన్నారు. సరే ఇంక మరి గురువు చెప్పిన తర్వాత మనకు తెలియదు కదా, అందుకని సరే ఆవిడ విశాఖపట్నం వచ్చారు, ఫోన్ చెప్పారని వచ్చి ఒక ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు బాబాగారు భక్తులు, మాస్టర్ గారు అంటే వారికి వీరు భేదమే లేరు వాళ్ళకి. అది ఒకరోజు ఇక్కడ మన గురువు గారు ఉన్నారు, గురువు గారు ఎవరు మనం స్వామి మనం డైరెక్ట్ కాదు చూద్దాం అన్నట్టు. సరే ఎవరో మహానుభావులు ఉంటే చూద్దాం లేని ఆవిడ వచ్చారు. ఆవిడ చూడంగానే మాస్టర్ గారు ఏదైతే ఆ షిర్డీ సాయిబాబా గారు సత్యసాయిబాబా గారు ఆ షిర్డీ సాయిబాబా గారు అన్న మాటలు మళ్ళీ సత్యసాయిబాబా గారు అన్నారు, మళ్ళీ అవే మాటలు ఇక్కడ మాస్టర్ గారు. ఆవిడ ఆశ్చర్యం, అందుక ఇక్కడ రాళ్ళమన్నారు. మరి ఇదేమిటి అక్కడ అన్నీ ఇక్కడ ఒకటే అన్నారు. అంటే అలా ఉంటుంది వాళ్ళది. అనే వాళ్ళందరూ కూడా ఒకే వెలుగు అనేటువంటిది మనని ఎప్పుడు ఎక్కడ ఎలా గైడ్ చేస్తారనేటువంటిది. అందుకని ఈ ఆచరణం, కర్మాచరణం అనేటువంటిది, దాని జ్ఞానం అనేటువంటిది, రెండుకి ఉన్నటువంటి లింక్ అదేనే మనకు దీంట్లో వేర్ లేబర్ ఈజ్ త్రూ నాలెడ్జ్. మనకు తెలిసినటువంటి దాన్ని మనం కర్మ ఆచరణలో పెట్టాలి అన్నారు. నేను అన్నీ తెలిసాక ఆచరణలో పెడతాను అంటే అలా ఉండదు. ఆచరిస్తూ ఉండి తెలుస్తూ ఉంటుంది, తెలిసింది ఆచరిస్తూ ఉండాలి. ఇదే అక్కడ మాస్టర్ చెప్పింది. ఇది నడక లాంటిది. 2 కాళ్ళు ఉంటాయి. 2 కాళ్ళు ఉంటే ఏ కాలు ముందు పెట్టాలి, ఏ కాలన్నా ముందు పెట్టు, ముందుకు ఒక అడుగు వేస్తుందా, రెండో కాలు ముందుకు అడుగు వేస్తావు. అంతేగాని వీడు నుంచుని ఏ కాలు ముందు పెట్టాలంటే వాడు ఎక్కడికి నడవాడు, అక్కడే ఉంటాడు, ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. అందుకని ఇది కూడా అట్లాంటిదే. ముందుకు అడిగేస్తూ ఉంటాయి కదా, అందుకని అదే అనమాట. అయితే
ఇంకో సెంటెన్స్ చెప్పారు వెంటనే. అయితే ఎందుకండి ఈ లేబర్ అంటే పనిచేయడం అనే కర్మాచరణం, ఈ నాలెడ్జ్ రెండు కూడా ఎందుకంటే ఓన్లీ టు ఫైండ్ టైమ్ టు సర్వ్. అది వెంటనే కీ వర్డ్ చెప్పారు. ఓన్లీ టు ఫైండ్ టైమ్ టు సర్వ్. అంటే మన జీవితంలో ప్రతి క్షణము కూడా మనకి ఏది ఆచరించాలి, చేయవలసినటువంటిది ఏమిటో సూచింపబడుతూ ఉంటుంది. దాన్ని చేయవలసిన కర్తవ్యం, మన కర్తవ్యం అంటారు. కర్తవ్యం అంటే చేయవలసినటువంటిది అని అర్థం. సరిగ్గా భగవద్గీతలో ఏం చెప్పాడు, నువ్వు చేయవలసిన పని చేయరా అర్జున అన్నాడు. నియతం కురు కర్మత్వం. నువ్వేం చేయాలంటే చేయవలసిన పని, నీకు నియతమైనటువంటిది నువ్వు చేయవలసింది దాన్ని చేయాలి అన్నాడు. అలాగా దేనికోసం ఈ కర్మాచరణం కానీ ఈ జ్ఞానం కానీ అంటే ఓన్లీ టు ఫైండ్ టైమ్ టు సర్వ్. నీ జీవితంలో నువ్వు సేవ చేసుకోవడానికి కావలసినటువంటి సమయాన్ని నువ్వు ఆ సమయం తెలుసుకుని సేవలోకి దిగడమే సేవ చేసుకోవడం. సేవ చేయడం సంగతి కూడా మాస్టర్ గారు ఏమన్నారంటే, సేవ చేస్తున్నాను అనుకోక సేవ చేసుకుంటున్నాను అనుకో అన్నారు. సేవ చేస్తున్నానంటే అబ్బా నేను ఎంత సేవ చేస్తున్నాను, ఎంతమందికో సేవ చేస్తున్నాను అని పక్కకి లాగేస్తుంది మళ్ళీ. అందుకని సేవ చేస్తున్నానంటే అవతల వాడిని ఉద్ధరించడం కోసం కాదు, సేవ చేసుకుంటున్నానంటే నువ్వు బాగుపడటం కోసం ఇటు తిప్పుకో అన్నారు. నేను రోజు కొంతసేపు సేవ చేస్తున్నానండి. చేసావు, ఎందుకు చేస్తున్నావు, ఎవరి కోసం అంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళెవరిని ఉద్ధరించక్కర్లేదు. మనకి ఇలాంటివి వస్తాయని ముందే చెప్పాడు. ఎవరెవరిని ఉద్ధరించడం ఉండదు సృష్టిలో అన్నాడు. ఉద్ధరేద ఆత్మానం. ఎవరిని ఎవరు ఉద్ధరించాలంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నువ్వు ఇంకోళ్ళని ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలనేటువంటి కోసమే సాధన అంతా. అయితే నన్ను నేను ఉద్ధరించుకున్నప్పుడు అవతల వాళ్ళకి ఎందుకు సేవ చేయడం అని మళ్ళీ వెంటనే మనకు వస్తుంది కదండి. ప్రశ్నలన్నీ వస్తాయి. మన మామూలు వాళ్ళం ఏంటి, ఎంత భగవంతుడు గారు వాడి తాత చెప్పినా వెంటనే మనం ప్రశ్నలు వేస్తాం. చెప్పంగానే ఏం చేయం, మనం ప్రశ్న వేస్తాం. నన్ను నేను ఉద్ధరించుకోవాల్సి వచ్చినప్పుడు ఇంక అవతల వాళ్ళతో పనే ఉంది అని. ఓ సన్నాసి, మాస్టర్ గారు ఏం చెప్పారంటే, రోజు నువ్వేం చేస్తావో తెలుసునా, ఏం చేస్తావు, నువ్వు ఏం చేస్తావు అంటే, మనం అలంకరించుకోవాలంటే ఏం చేస్తామంటే అద్దం ముందు నుంచుంటాం. చేస్తామా చేయమా, రోజు చేస్తాం అందరం. బొట్టు పెట్టుకోవాలంటే ఏం చేస్తాం, అద్దం ముందు చూసుకుంటే ఇక్కడ పెట్టుకుని, లేకపోతే ఎక్కడ పెట్టుకుంటాం, ముగ్గు పెట్టుకుంటాం, ఎక్కడ పెట్టుకుంటాం తెలియదు కదా. అద్దం ముందు చూసుకోవాలి. అద్దంలో చూసినప్పుడు నీ మొహాన్ని పెట్టుకుంటున్నావా అద్దాన్ని పెడుతున్నావా అన్నారు మాస్టర్ గారు. నువ్వు బొట్టు పెట్టుకున్నా లేదా ఏదో ఫేస్ ఏదో రాసుకున్నా నీ ఫేస్ యువర్ ఫేస్ అన్నట్టుగాను, నువ్వేది చేసుకున్నా నీ మొహానికి చేసుకుంటున్నావా అద్దాన్ని పూస్తున్నావా. అద్దాన్ని పూస్తే ఏడ్చినట్టు ఉంటుంది, నీవే పెట్టుకుంటావు. అద్దం మీకు ఏం పూయకూడదు, అద్దం శుభ్రంగానే ఉండాలి. ఆ అద్దాన్ని చూస్తూ నువ్వు అలంకరించుకోవాలి, అంతే కదా. అలాగే నువ్వు ఎదట ఉన్నటువంటి జీవుల రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని చూస్తూ వాళ్ళని సేవ చేస్తూ ఉంటే నువ్వు ఉద్ధరింపబడతావు. అది క్లూ అక్కడ. అందుకని ఉద్ధరించేది వాళ్ళని కాదు. ఏమంటే నేను డిస్పెన్సరీకి వచ్చి ఇంతమందిని చూశాను కాబట్టి వాళ్ళందరికీ ఎంత జరుగుతుంది, నేనే రాకపోతే వాళ్ళు ఏమవుతారంటే అవి మళ్ళీ పడ్డాడు అనమాట కింద. నేను డిస్పెన్సరీ రావడానికి అవకాశం గురువుగారు కల్పించారు, వాళ్ళందరిలోనూ భగవంతుని చూసి సేవించుకునే అవకాశం మనకి ఇచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి తప్ప, నేను రాకపోతే వీళ్ళందరూ మందులు ఎవరిస్తారంటే నీకంటే బ్రహ్మాండంగా వచ్చేటువంటి వాడు వస్తాడు, వాడిస్తాడు, నువ్వు పెద్ద క్వశ్చన్ లేదన్నాడు. అంటే అర్జునుడికి చెప్పినట్టుగా మనకే చెప్పాడు భగవద్గీత అంతా. నేను చేయనంటావు మాని పక్కన కూర్చో, నీకంటే బాగా చేసేటువంటి వాడు వస్తాడు, చేస్తాడు. ఎందుకంటే సృష్టి నువ్వు పుట్టక ముందు నుంచి ఉంది. ది క్రియేషన్ ఈజ్ దేర్ బిఫోర్ యూ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఇంకో జోడిస్తారు. సృష్టి ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. నువ్వు ఇప్పుడు పుట్టినటువంటి వాడు, నువ్వు దాని గురించి క్వశ్చన్ చేయాల్సింది ఏం లేదు. అందుకని నువ్వేం చేయాలి, సృష్టి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి, సృష్టి కర్మ ఎప్పటి నుంచి జరుగుతూనే ఉంది కాబట్టి నువ్వు కూడా అందులో బాగా చేయడం కోసం అవకాశం కల్పించబడుతుంది అని గుర్తుపెట్టుకోగానే, నేనే కానీ చేయకపోతే ఇదంతా ఎవరు చేస్తారు మనకు అనిపిస్తూ ఉంటుంది.
మంచి పనులు చేసి అనుకనే మనకి త్రిగుణాల గురించి చెప్తాడు భగవద్గీతలో. సత్వ రజస్తమస్సులు అని. ఆ రజస్తమస్సులు పోగొట్టుకోవాలి. రజోగుణం తమోగుణం మంచిది కాదు. రజోగుణం తమోగుణం మంచిది కాదని లేదు. ఆ రెండు కూడా సృష్టిలో భాగాలే, భగవంతుడు ఇచ్చినవే. ఆ రెండింటి యొక్క బ్యాలెన్సే సత్వగుణం. అయితే సత్వగుణం సాత్విక అహంకారం కూడా ఉంది. రజోగుణంతో అహంకారం వస్తుంది, తమోగుణంతో వస్తుంది, సత్వగుణంతో కూడా అహంకారం వస్తుంది. అది ఎలా వస్తుందండి? సత్వగుణంలో అంటే సత్వగుణం అనేటువంటిది మనం ఉందనుకోండి, సేవ చేసుకుంటున్నాం, మంచిదే. నేను ఇన్నేళ్ళ నుంచి నేను సేవ చేస్తున్నాను, మంచిదే. ఇంకోళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మేము కూడా మీతో పాటు సేవ వీల్లేదు, నీకేం చేత కాదు అంటే ఏమిటి? సత్వగుణంతోనే చేస్తాడు ఇన్నాళ్ళ నుంచి. ఈ సత్వగుణం దేని పనికి వచ్చింది? వీళ్ళు ఉంటే అహంకారం ఇంకా పెంచిన పనికి వచ్చింది. అంటే సత్వగుణాన్ని కూడా దుర్వినియోగం చేసుకోవచ్చు మనం. అంటే మనం ఉపయోగించేది మనమే కదా. అందుకని సత్వగుణం అనేటువంటిదైనా సరే మనం దాన్ని ఎలా ఉపయోగిస్తాం అంటే మనకి మన సాధనలోనే ఉన్నాం. మేము మాస్టర్ గారి వర్కే చేస్తున్నాం, ఆ పనే చేస్తున్నాం. అయితే మేము చాలా పర్ఫెక్ట్గా చేస్తాం. మిగతా వాడు ఇంకోటి వచ్చాడనుకోండి, వాడు పర్ఫెక్ట్గా చేయలేడు కాబట్టి నో అంటే మనం పడిపోతాం. అంటే ఎక్కడికక్కడ మనం పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పడిపోకుండా ఉండాలంటే గురువును మన మాస్టర్ గారిని గుర్తుపెట్టుకుని చేస్తే పడిపోం. మర్చిపోయి మనం గుర్తుపెట్టుకుని ఆయన మర్చిపోయి పడిపోతాం. అక్కడే ఉంది. నేను కాబట్టి ఇన్నేళ్ల నుంచి ఇంత పర్ఫెక్ట్గా చేస్తాను అనుకున్నాను అనుకోండి, పడిపోయామన్నమాట. మనకంటే బాగా చేసేటువంటి వాడు ఉంటారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా పర్ఫెక్ట్ అంటే మనకంటే పర్ఫెక్ట్ వాళ్ళు ఉంటారు. పర్ఫెక్ట్ అనేటువంటి దానికి అదేం నేను పర్ఫెక్ట్ అయిపోయాను అన్నటువంటిది ఉంది. అయిపోయాను అనుకుంటే వాడు అయిపోయాడు అనమాట. నేను చాలా పర్ఫెక్ట్, ఇంక నాకు పర్ఫెక్షన్ వచ్చేసింది అనుకున్నా అంటే మళ్ళీ వెళ్ళి కింద పడ్డాడు. వైకుంఠ పాళిదంటే పెద్ద పాము మింగేస్తుంది సరే, కిందకి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ పర్ఫెక్షన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు రోజు పర్ఫెక్షన్ అనేటువంటిది సాధన జరుగుతుండాలి. కానీ పర్ఫెక్ట్ అయిపోయాను అనేటువంటిది ఎప్పుడూ ఉండదన్నారు. అందుకని మాస్టర్ జ్వాల్కూల్ అనేటువంటి ఆయన చెప్పాడంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అన్నాడు. సృష్టిలో ఏది కూడా ఎవడు కూడా పర్ఫెక్ట్ కాదన్నాడు ఆయన. అంటిల్ ది క్రైస్ట్ అన్నాడు. అసలు ఎవరి దాకా? మూల పురుషుడి దాకా. సూర్యుడు పర్ఫెక్ట్, భూమి పర్ఫెక్ట్. భూమి కంటే చంద్రుడు పర్ఫెక్ట్ రాలే, వాళ్ళకంటే సూర్యుడు పర్ఫెక్ట్ కాదు. ఇంకా 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 అందుకని ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ కోసమే దేవతలందరూ పనిచేస్తూ ఉంటారు. దేవతలందరూ అలాగే. దేవతలు ఎప్పుడు మేము పర్ఫెక్ట్ అయిపోయాం కాబట్టి ఇంకా మనం చేయాల్సిన పని లేదనిలే అంటే మనం ఉండం. అందుకని భగవంతుడి యొక్క ఈ ప్రణాళికలో ఏంటంటే నిత్యము మనం పర్ఫెక్షన్ అనేటువంటిది దానికోసం మనం పనిచేస్తుంటుండాలి. ఎలాగైతే రోజు మన క్లీనింగ్ మనం చేసుకోవాలో అలాగా లోపల క్లీనింగ్ అనేటువంటిది మనం జరగడం కోసమే ఇవన్నీ ఈ సాధన అంతా ఇచ్చారు. అందుకని ఈ సాధనతో మనం ఏమిటంటే మనల్ని మనం పర్ఫెక్ట్ చేసుకునేటువంటి దాని పర్ఫెక్షన్ కోసం మనం పనిచేస్తూ ఉండాలి. అంటే ఎప్పటికీ అయిపోదా అంటే అయిపోదు, ఎండ్లెస్. మనం చాలా పర్ఫెక్షన్ వచ్చింది, ఇంకా పర్ఫెక్షన్ రావాల్సిందే అన్నారు. దీనికి ఎన్నో కథలు ఉన్నాయి మనకి ఉపనిషత్తుల్లో, వాటిలో కూడా పురాణాల్లో కూడా ఎన్నో కథలు ఉన్నాయి. నేను చాలా ఒక స్థితికి వచ్చాను అని తెలిసిపోయి అనుకుంటే అప్పుడు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అనేటువంటి వెంటనే వస్తుంది పక్కన. ఏదైనా సరే నేను ఇన్నేళ్ళ నుంచి మందులు ఇస్తున్నాను, నాకు పర్ఫెక్ట్ హోమియోపతి అంతా నాకు వచ్చేసింది అనుకున్నాను అనుకోండి, గురుగారి దయవల్ల అలా అనుకునేటువంటిది పరిస్థితి రాలేదు. కానీ అనుకున్నాను అనుకోండి పొరపాటున అంటే నవ్వుకుంటారు, ఓ పిచ్చివాడని, ఏదో పిల్లవాడు ఏదో అవుతున్నాళ్ళే అనుకుంటారు అనమాట. అలా అనుకుంటే గురువుగారు పైన నవ్వుతారు. ఆయన ఓన్లీ పనులు అనుకున్నాళ్ళు పిచ్చివేదామని. ఎందుకంటే ఇంతమంది నా కోసం వచ్చారు, వీళ్ళందరికీ మందులు ఇచ్చేసి అనుకున్నాను అనుకోండి, పిచ్చివాడు అనమాట. నీ కోసం రాలేదు, వాళ్ళు ఆయన కోసం వచ్చారు. నువ్వు అక్కడ ఉన్నవాడు ఏదో నీకు అవకాశం ఇచ్చారు అంతవరకే. కానీ అది దాటి అనుకున్నావా
మళ్ళీ పడిపోతాం. అంటే మాయలో పడిపోవడానికి ఎప్పుడూ పక్కనే ఉంటుంది. మరి ఈ మాయ ఎందుకంటే అన్నాను వీల్లేదు, అది నాదే అన్నాడు ఆయన భగవంతుడు. ఈ మాయ ఎందుకండి అసలు? అజ్ఞానం, అవిద్య, మాయ ఇవన్నీ ఎందుకు అసలు? నువ్వెవడో చెప్పడానికి. అది ఆయన యొక్క ప్రణాళికలో భాగం. భగవంతుడికి మనమేం సజెషన్ ఇవ్వలేం కదా. ఇవన్నీ ఎందుకు ఉండాలి, అజ్ఞానం ఎందుకు ఉండాలి, అవిద్య ఎందుకు ఉండాలి అని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, ఎవరిని అడుగుతున్నావు నువ్వు? అంటే సృష్టికర్తను అడుగుతున్నావా? అంటే ఆయన తెలియదు, ఆయన మర్చిపోయాడు కాబట్టి. అందుకని అజ్ఞానం, అవిద్య ఇవన్నీ కూడా అందులో భాగాలే. అందుకని మాయ అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా. దురత్యయ అన్నాడు, అది కూడా భగవద్గీతలో చెప్పాడు. ఈ మాయను నువ్వు ఏదైతే అంటున్నావో అది కూడా డివైన్, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ. నువ్వు ఈ మాయ అనేటువంటిది ఏదంటున్నావో అది కూడా దైవీ, డివైన్. మమ మాయ, అది నేను సృష్టించింది నాలోంచి వచ్చిందే. అందుకని నువ్వు అదేం తక్కువ మాయ అనేటువంటి పైకి రాని అనుకుంటే కుదరదు. మమ మాయ దురత్యయ, నువ్వు దాన్ని దాటలేవు. నువ్వు దాన్ని ఎలా దాటుతావో దాటలేవు. అదేమిటండి మరి, దాటడానికి వీలైనటువంటిది సృష్టించి అందులో మమ్మల్ని పడేస్తూ ఉంటే కంగారు పడకన్నాడు. ఏమన్నాడు నెక్స్ట్? వెంటనే చెప్పాడు, మామేవయే ప్రపద్యంతే మాయామేష్టాం తరంతితే. పక్కనే కీవర్డ్ చెప్పాడు, కీవర్డ్ మామేవయే ప్రపద్యంతే. నిరంతరము నన్ను గుర్తుపెట్టుకున్నవాడు ఎవడు ఉంటాడో అంటే అంతర్యామైనటువంటి భగవంతుని, వాణ్ణి మాయ ఏం చేయదన్నాడు. మాయాం ఏతాం తరంతి, ఎప్పుడు మామైవయే ప్రపద్యంతే. అంటే ఎంతవరకు మనం అది గుర్తుపెట్టుకుంటాం అంతవరకు మనకి, అంటే మనం పని చేస్తూ మన ఎక్కడున్న దృష్టి ఎక్కడ ఉండాలి? అంతర్యామి అందు అని, గురువు ఎందు అంతర్యామి ఎందు. గురువు అన్న భగవంతున్న ఒకటే. మనకు అటుపక్కన ఉండాలి. అటుపక్కనంటే మళ్ళీ వెనక్గా కాదు, అటుపక్కనంటే ఎదురుకుండా కనబడేటువంటి వాళ్ళ వైపే ఫోకస్ అంతా. అంటే అందులో ఉన్నటువంటి స్వరూపాలంతా కూడా భగవంతుడే, అంతర్యామి అని అక్కడ దానికోసం అన్నమాట. మనం సేవ చేసుకోవడం అనేటువంటిది ఏ రకంగా అయినా సరే, ఒక డిస్పెన్సరీలో మనం కేషీట్ రాసిన మందులు పొట్లం కట్టినా, లేకపోతే కుర్చీలో కూర్చుని మందులు రాసినా, లేకపోతే వచ్చిన వాళ్ళకి కాస్త మంచినీళ్ళు ఇచ్చినా, ఏదైనా సరే, ఏ రకంగా అయినా సరే, లేదా మనకు తెలిసిన మంచి విషయాన్ని నలుగురితో మనం సత్సంగం చేసుకున్న ఏ రకంగా అయినా సరే నీ ఇష్టం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే నీ దగ్గరికి వస్తున్నారో ఆ వచ్చేటువంటి వాళ్ళది లోపల వాళ్ళ రూపంలో ఉన్నటువంటిది ఆ భగవంతుడే, ఆ అంతర్యామే, లేకపోతే ఆ గురువే. అంతేగాని వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను గురువుని అనుకున్నాను అనుకోండి, వాళ్ళు లఘువు అవుతాడు గురువు వాడు. అసలు అవకాశమే లేదు. ఇది ఎందుకంటే మనం బాగుపడడానికి మాత్రం గుర్తుంచుకోవాలి. అదొక్కటే సత్యం. దట్ ఇస్ ద ఓన్లీ ట్రూత్. ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే అదొకటే. నన్ను స్టేజ్ మీద కూర్చున్నాను, ఏదో మాట్లాడుతున్నాను. కానీ కాబట్టి ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నేను చాలా జ్ఞానిని, వీళ్ళందరూ అజ్ఞానం అనుకున్నాను అనుకోండి, వీడికంటే అజ్ఞానికి ఎవడు ఉంటాడు అసలు? అయిపోయాడు వాడు, జీరో. అరే నువ్వు ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్నావు, వీళ్ళు అక్కడ కింద కూర్చో, ఆ నెక్స్ట్ ఇంకోటి వచ్చి కూర్చున్నారు స్టేజ్ మీద అని అనుకోండి, రెడీగా వీళ్ళు అక్కడ కూర్చోవాలి. అప్పుడే వీడు పనికి వస్తాడు. ఏమండి, నువ్వు వెళ్ళి కాసేపు అక్కడ కూర్చో, మా కైలాసం వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, మాట్లాడతాడు, నువ్వు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకు విన్నాను అనుకోండి, విన్నావా ఓకే, లేదు వాడికి నాకన్నా నాయకి కుర్రవాడు వాడికేమొచ్చా అన్నా అనుకోండి, ఫినిష్, నా పని అయిపోయింది. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి, సాధన అంటే మామూలు విషయం కాదు, మామూలు విషయమే. కానీ సాధన అంటే నిరంతరము కంటిన్యూస్గా మనం ఫోకస్ చేసుకోవాల్సిందే. అందుకని మనకు సంబంధించినటువంటిది కథ ఇదంతా కూడా. అంతేగాని మనం ఇంకోళ్ళని ఉద్ధరించడం కోసం కాదు.
అందుకని మనకి ఏ వర్క్ అలాట్ చేస్తే ఆ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి మనం. అప్పుడే మనం అయితే ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా పనికిరాం. ఎందుకంటే మనమే అడ్డు మనం పనికిరాని గురువుగారు అందరూ పనికి రాకుండా మనం చేసుకుంటాం. ఎందుకని ఇంకోళ్ళ విషయంలో మనం అలా ప్రవర్తిస్తాం కాబట్టి. ఇంకోళ్ళకి అవకాశం లేదు. ఇంకోటి నా అంత పర్ఫెక్ట్గా ఇంకోటి కాదా అనుకుంటుంటే ఇంకోటి పర్ఫెక్ట్ కానే కాడు ఆ జన్మకి. అది వచ్చింది పెద్ద డెడికేషన్. ఇదే ఇందులో ఆధ్యాత్మికమైనటువంటి సాధనలో, మన సాధనలో ఎప్పుడు కూడా ఎవరిని గురించి పొరపాటున వీళ్ళు నా అంత పర్ఫెక్ట్ కాదు, వీడు నా అంత జ్ఞాని కాదు అని అనుకుంటున్న కొద్దీ వీడిగా కిందకి వెనక్కి వెళ్ళిపోతుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ఈ సాధన రోజు ఎందుకు చదువుకోవాలంటే మనని మనం చేసుకోవడం కోసం చదువుకోవాలి. అందుకనే రోజు స్వాధ్యాయం అన్నారు. స్వాధ్యాయం ఎందుకని స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమరితవ్యం అన్నాడు ఉపనిషత్తులో గురువు ఆయన శిష్యులందరినీ తయారు చేసి వాళ్ళ స్నాతకోత్సవం చేస్తాడు. వాళ్ళందరినీ ఎవరే ఇంక మీరు జ్ఞానం అంతా ఇవ్వడం అయింది, మీరు బయటికి వెళ్ళి వర్క్ చేయొచ్చు. అవి చేసే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. వేదమనూత్యాచార్యో అంతే వాసిన మనుశాస్తి తైత్రీయ ఉపనిషత్తులు ఇచ్చినటువంటిది శిక్షావళిలో చివర. దానిలో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఇస్తూ దాంట్లో స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అన్నాడు. స్వాధ్యాయము అనేటువంటిది రోజు తప్పనిసరిగా చేసుకోవాలి. దాన్ని పొరపాటు పడకూడదు. ఇవాళ పర్లేదు అనుకోకూడదు. రోజు ప్రేయర్ చేస్తున్నాం, ఈ ఒక్కరోజు పర్లేదులే అంటే ఎవరి కోసం చేస్తున్నావు ప్రేయరు? ఎవరైనా ఇంకోటి ఉద్ధరించడం కోసం చేస్తున్నావా? అయితే నువ్వు ఉద్ధరించక్కర్లేదు. నువ్వు ప్రేయర్ చేసుకోవడం రోజు నువ్వు బాగుపడడం కోసం. కానీ నేను వీళ్ళందరికీ ప్రేయర్ నువ్వు చేయక్కర్లే, మంచిదే. నువ్వు వాళ్ళందరి కోసం బాగుండాలని ప్రేయర్ చేసుకో. అప్పుడు అది కూడా నీకోసమే. ఏదైనా సరే నువ్వు బాగుపడడం కోసం మాత్రమే. వీళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలి అని ప్రేయర్ చేస్తాను, చెయ్యి. నేను ప్రేయర్ చేశా కాబట్టి వీళ్ళందరూ బాగుంటారు అనుకున్నావా? తప్పు. పూర్తిగా జుట్టు పెరిగితే క్షవరం చేస్తారు చూసారు, అలా క్షవరం చేసేస్తాడు గురువు మనకి. ఒకసారి వదలు కొట్టేస్తాడు, ఎక్కడ సందు ఉండదు. మహానుభావులైనటువంటి వాళ్ళు ఎక్కడైతే ఇలాంటి పొరపాటు పడ్డారో దాన్ని మనకు చెప్తూ ఉంటారు. నారద మహర్షి అంతటా ఆయన భాగవతంలో నారద పూర్వజన్మ వృత్తాంతం రాయమన్నాడు వేదవ్యాసుల వారిని. ఫస్ట్ అదే రాయమన్నాడు. అయితే నారద అంతవాడు కూడా తను చాలా గొప్పవాడు అనేటువంటిది ఉంది. అందుకనే మొట్టమొదటి తన వృత్తాంతాన్ని మానేటమన్నాడు. అందుకోసం కాదు రాయమంది, ఎక్కడ తాను ఫెయిల్ అయ్యాడో తెలియజేయడం కోసం రాయమన్నాడు. అంటే మనం జాగ్రత్తగా చదువుకోవాలి. నారద పూర్వజన్మ వృత్తాంతం ఎందుకు రాయమని అంటే అందులో సాక్షాత్తు నారాయణుడి యొక్క దర్శనం అయిన తర్వాత కూడా పొరపాటు పడ్డం వల్ల నా దర్శనం కాస్త నారాయణ మాయమైపోయాడు. అప్పుడు మళ్ళీ చాలా ఒక కల్పం వెయిట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ. అంతటా ఆయనకి అలా ఉంటే మనం ఎక్కడ ఉంటాం అసలు ఇందులో? అందుకని మనకి చెప్పడం కోసం తను చెప్పాడు ఎక్కడ పొరపాటు పడతాం, మనం పొరపాటు పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అని. అలాగే రామకోటి తాతగారు అలాంటి ఇన్సిడెంట్స్ చెప్పారు నాకు. కాకానిలో అలాగ ఇంటి దగ్గర ఉండి వచ్చినటువంటి వాళ్ళకి ప్రేయర్ చేసి వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఇప్పుడు ఎందుకు వచ్చావు అనలేదు. ఎప్పుడు వచ్చినా సరే వచ్చిన వాళ్ళే ప్రేయర్ చేసి విభూతి ఇచ్చి మాస్టర్ గారు నమస్కారం చేసి విభూతి ఇచ్చేవారు. అది నిరంతరం ఆయన ఎక్కడున్నా జరుగుతుండేటువంటి కార్యక్రమే. ఒకరోజు ఆయన భోజనం సమయం అయింది, ఇంక లేవబోతున్నారు. వచ్చిన వాళ్ళందరికీ విభూతి పందార ఇచ్చారు, అందరూ వెళ్ళిపోయారు, లేవబోతుంటే ఇద్దరు మహిళలు వచ్చారట వారి దగ్గరికి విభూతి ప్రేయర్ కోసం. అంటే కూర్చోండి, నేను ఇప్పుడే భోజనం చేసి వస్తాను, ఎందుకంటే లోపల నుంచి భోజనం రెండే పిలిపి వచ్చింట. కూర్చోండి వస్తానని లేచారట. ఆయన లేచి లోపలికి వెడదామని గుమ్మం దగ్గరికి వచ్చేప్పటికి ఇలా నుంచున్నట్టు ఒక ఆయన. ఎవరు? వాళ్ళ గురువు గారు ప్రభాకర్ శాస్త్రి గారు. అమ్మ ఈయన ఒక్కసారా ఇదేమిటండి, ఈయన ఎక్కడ అడ్డంగా నుంచున్నారు గురువు గారు. అయ్యా ఏరా, నేనే కనుక అలా వచ్చా నిన్ను అడిగితే
మీరు కూర్చోండి గురువుగారు, నేను భోజనం చేస్తాను అంటావుట్రా అన్నట్టు ఆయన. అమ్మ బాబాయ్, పొరపాటు అయిపోయిన గురువుగారు అన్నట్టు ఆయన. పొరపాటు క్షమించండి అని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళని కూర్చోమని ప్రేయర్ చేసి విభూతి పెట్టి పంచదార పెట్టి అప్పుడు లోపలికి వెళ్ళారట. అంటే ఏమిటి, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను అని చెప్పారు ఆయన. చాలాసార్లు, ఒకసారి గారు 100 సార్లు చెప్పారు. మా బుజ్జికి తెలుసు, మాకు తెలుసు. ఒకసారి కాదు 100 సార్లు చెప్పారు. 100 సార్లు చెప్పడానికి చేరస్తాం ఆయన. ఎందుకంటే 100 సార్లు చెప్పినా మాలాంటి వాళ్ళు మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. అందుకోసం చెప్పారు ఆయన. ఎందుకంటే మనలాంటి వాళ్ళ సంగతి తెలుసు కదా ఆయనకి. ఆయన ఎప్పుడూ చెప్పాడులే ముసలాయన, అది ఆయన విషయం చెప్పాడు, మన సంగతి కాదు కదా అనుకుంటాం. ఆయన కాబట్టి చెప్పగలిగాడు ఆయన. అదే అసలు విశేషం. నాలాంటి వాడు మన అచీవ్మెంట్స్ చెప్తాం. నేను మంది ఇచ్చిన వాళ్ళకి తగ్గిపోయింది, నేను ఆశీర్వదిస్తే వాళ్ళకి ఏదో ఇదైంది, ఇవన్నీ చెప్తాం. కానీ నేను మంది ఇస్తే వాడు చచ్చిపోయాడు చెప్పగలవా? చచ్చినా చెప్పం. మాస్టర్ చెప్పారు, మాస్టర్ చరణాకోలతో కొడుతుంటారు వీపు మీద. నేను మంది ఇచ్చాను వాడు తగ్గిపోయింది ఎప్పుడు చెప్పచ్చు అంటే, నువ్వు నేను మంది ఇచ్చాను వాడు చచ్చిపోయాడు అని చెప్పగలిగే చేస్తే అప్పుడు ఇవి కూడా చెప్పన్నారు. నోరు మూసుకోవాలంతే. క్లోజ్ యువర్ మౌత్, షట్ యువర్ మౌత్ అన్నట్టుగా చెప్పారు మన మాస్టర్ గారు. వాళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందని. వెచ్చివేషాలు అయ్యకు. ఎక్కడ కూడా పొరపాటున కూడా అసలు అలాంటిది రాకుండా చూసుకోవాలి లైఫ్లో. అందులో ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఫీల్డ్లో అసలు పనికిరాదు, సాధనలో అసలు పనికే రాదు. అందుకనే ఎప్పటికప్పుడు మనకి గురువుగారు మనకు చేస్తూ ఉంటారు. ఇందులో కూడా ఇచ్చారు, నిన్ను పొగిడేటువంటి వాడు ఉంటారు, అది కాదు, నీలో తప్పులు పట్టేటువంటి వాళ్ళు అది జాగ్రత్త. అది ఆ రూపంలోనే నిన్ను సరి చేయడం కోసమే ఆ రూపంలో చెప్తారు. కానీ మనం యాక్సెప్ట్ చేయబుద్ధి అవ్వదు, మన కోపం వస్తుంది. ఇంకోటి మనం చెప్తే మనం బుస్సని లేస్తాం. మనం అంతా మామూలుగా అయితే బాగానే ఉంటాం, శాంతంగానే. చాలా మీరు మహానుభావులు, చాలా బాగా శాంతంగా ఉంటాం. మీరు దండేశారు, మీరు మహానుభావులు అన్నారు, దండం పెట్టారు, ఇవన్నీ చేస్తున్నప్పుడు అంతా పరమశాంతంగా ఉంటాం. ఒక్కసారి కానీ ఎవరన్నా చిన్నది మీరు కాదన్నా అనుకోండి, అప్పుడు వస్తుంది బుస్సు అని లోపల నుంచి. మా అసలు స్వరూపం అప్పుడు తెలుస్తుంది. ఎంత శాంతం అనుకుంటారు. అందుకని అస్సలు సాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి, సాధనలో ఉన్నటువంటిది మనకి. అందుకని నిరంతరం సత్కర్మాచరణం అనేటువంటిది, నిరంతరం స్వాధ్యాయం అనేటువంటిది, స్వాధ్యాయము, సత్కర్మాచరణము, సత్సంగము ఈ రోజు ఉండాల్సిందే. లేకపోతే మనకి రాగి పాత్ర, మాస్టర్ ఇప్పుడు చెప్తారు, రాగి పాత్ర రోజు తోముకుంటున్నాం కదా, ఈ ఒక్కరోజు తోమపోతే ఆ ఒక్కరోజు తేమపోతే కిలుము పడుతుందన్నారు. అందులో నువ్వు నీళ్ళు పోసి తాగితే అది నీకు పాయిజన్ అవుతుందన్నారు. రోజు తోముకోవాల్సిందే. అలాంటి రాగి పాత్ర అన్నమాట ఈ పాత్ర. దీని పాత్రత ఉండాలంటే నిరంతరం దేంతో తోమాలి, పీసులు పెట్టి తోమితే పర్వత ఇలాంటి వీటితో పెట్టి తోముకోవాలి. అంటే మనకి ఇవ్వబడినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం అలా ఉంటున్నామా లేదా, అలా ఉండగలుగుతున్నావా లేదా, నువ్వు ఏమనుకుంటున్నావు ఇతరుల గురించి వాళ్ళ దగ్గర పెట్టుకో. ఎవరిని గురించి అయినా సరే నీకు మనస్సులో పొరపాటిన అభిప్రాయం లేకుండా అని భగవత్ స్వరూపం గుర్తుంటుందా లేదా? గుర్తుంటే నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు దాన్ని బట్టి తెలుస్తుంది. గుర్తుంటుంది నేను అందరినీ భగవత్ స్వరూపులుగానే చూస్తాను అని నువ్వు అనడం కాదు, నీ ప్రవర్తనలో ఉందా లేదా. అందరిలోనూ చూస్తా కానీ నా భార్యలో చూడక్కలే అనుకున్నాను అనుకోండి అని పడా అనమాట. ఎలా ఎక్కడైనా అంతే, వాడు ఒప్పుకుంటాట కానీ భార్యలో ఒప్పుకొట్టవాడు భగవంతుడు ఉన్నాడని. ఇంకోటి ఉంటాడు, వాడు అందరిలోనూ అంతర్యామన్నాడు కానీ పక్కింటి ఆయనలో ఉన్నాడు కనుక వాడికి వీడికి పడదు. అంతర్యామి అంటే అర్థం ఏమిటి? అన్ని చోట్ల ఉన్నాడనేటువంటిది అర్థం. దాన్ని అన్ని చోట్ల ఉన్నాడని ఒప్పుకుంటాడు కానీ మరి ఎక్సెప్షన్ ఉంటే ఇంక వాడు అంతర్యామి ఏమిటి? అందుకని ఎక్కడ ఎక్సెప్షన్ ఉండదు. అందుకని ఎక్కడికక్కడ మన్ని అందుకని ఇవి ఇచ్చారు. రోజు ఎందుకు చదువుకుంటే కొన్ని 100 సార్లు చదువుకున్నాం, మాకు అదే పని. అంటే 24 గంటలు చదువుకుంటూ కూర్చుంటాం అని మన పైకి రాదు. నువ్వు పొద్దున కొంతసేపు చదువుకుని దాన్ని ఆచరణలో పెట్టడం ఆ రోజంతా కూడా, అది మనం చేయవలసింది సాధనలో.
ఆ రోజులో నువ్వు చేసేటువంటి ప్రతి స్టెప్లోనూ ఆచరణ పెట్టడం కోసం ముందు మనం స్వాధ్యాయం అది చదువుకోవాలి. అందుకని రోజు ప్రేయర్ చేసుకోవాల్సిందే, రోజు స్వాధ్యాయం అనేటువంటి చేసుకోవాల్సిందే. ఎందుకండి? నువ్వు బాగుండాలంటే నువ్వు డైరెక్ట్ అంతే. అయితే ఇన్నాళ్ళ నుంచి చేసుకుంటున్నావు, ఇప్పుడు చేయటం లేకపోతే అంటే ఇన్నాళ్ళ నుంచి ఇన్నేళ్ళ నుంచి భోజనం చేస్తున్నావు, ఒక్కరోజు చేయను అంటున్నావా? నువ్వు అంటలేదు కదా. అందుకని ఇంకా చెప్పారు, వేర్ సైన్స్ ఈజ్ ఎ సర్వెంట్ నాట్ ఎ మాస్టర్ ఆఫ్ మ్యాన్. శాస్త్రం అనేటువంటిది ఏదైతే ఉందో, సైన్స్ ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ మ్యాన్ నాట్ ఎ మాస్టర్ ఆఫ్ మ్యాన్. మన్ని అది నడిపించేటువంటి అంటే మనకి ఏదైతే ఉపయోగించి మనం చేస్తామో అది మన్ని కంట్రోల్ చేయకూడదు. వేర్ మ్యాన్ ఈజ్ నాట్ సెవేజియస్ టు ఫీల్ ది సుప్రమసీ ఓవర్ యానిమల్ అండ్ ప్లాంట్. అంటే ఒక్కో సెంటెన్స్ మనం దాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసి మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఏంటంటే మ్యాన్ ఈజ్ నాట్ సెవేజియస్. మానవుడు ఏమనుకోకూడదు చెప్తున్నారు. టు ఫీల్ ది సుప్రమసీ, నేను చాలా గొప్పవాడిని ఎవరికంటే యానిమల్ అండ్ ప్లాంట్, వృక్షములు జంతువుల కంటే నేను చాలా ఉత్తముణ్ణి అనుకోవద్దన్నారు. అలా అనుకుంటే ఏమవుతుంది? యు ఆర్ సెవేజియస్. అందుకని అలా అనుకోవడం వీల్లేదు. నేను వాటికంటే ఉత్తముణ్ణి అంటే నీకు ఆహారం ఇచ్చేటువంటిది అవన్నీ ఇచ్చేవి అవి ఇస్తున్నాయా, నువ్వు ఇస్తున్నావా? నీకు ఇవన్నీ నువ్వేనంటే ఆహారం కావాలి. ఆహారం నీకు కావాలంటే నీకు మరి ఆధారమైనటువంటివి అవే కదా, వాటికంటే నువ్వు గొప్పవాడిని అనుకోకూడదు అన్నారు. వేర్ ది హ్యూమన్ క్రీచర్ ఈజ్ ఎ లిటిల్ ఏంజల్ అండ్ సన్ బీమ్. ఈ సెంటెన్స్ మరీ అసలు ముఖ్యమైనటువంటిది. అంటే ప్రతి సెంటెన్స్ అంతే. వేర్ ది హ్యూమన్ క్రీచర్ అన్నారు. క్రీచర్ అంటే ఒక చిన్న పురుగు అని అర్థం కదా. హ్యూమన్ క్రీచర్ అంటే మానవుడు అనేటువంటి ఒక చిన్న పురుగు. అంటే సృష్టిలో మనం అంతే కదండి. అదేమిటండి మనం పురుగులో చూసుకున్నా అర్థం కాదు. సృష్టి మొత్తంలో మనం ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అంటారు చూసారా, అంతా మనం. అదేమిటండి నా అంత శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వాడిని, ఇంత ఇవన్నీ ఉన్నటువంటి వాడిని నన్ను క్రీచర్ అంటారు. ఆ క్రీచర్ కాబట్టి నువ్వేమిటి? అందుకనే చైతన్య మహాప్రభు ఆయన చెప్పినటువంటి దాంట్లో ఏం చెప్పారంటే, లక్ష్మీతన్ గురుదేవులు చెప్పారు, తృణాదపి సునీచేన. తన గురించి గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే గడ్డిపోచ కంటే నేను తక్కువ వాడిని గుర్తుపెట్టుకోమన్నారు. అదేమిటంటే నేను చాలా గొప్పవాడిని అని కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. తృణాదపి సునీచేన. నేను నాదేముందండి గడ్డిపరక. తాతగారు ఏమన్నారు రామకోటయ్య గారు, ప్రభాకర శాస్త్రి గారు అనేటువంటి వారు ప్రయోగించినటువంటి ఒక గడ్డిపోచ ఈ రామకోటయ్య అనేవారు. మరి ఆయన కొన్ని వేల మందికి ఇలా విభూతి పెట్టి పోయింది అంటే తగ్గిపోయి. మరి మామూలు విషయం ఏంటండి అది? మనం అన్నీ చేసి అన్ని కేషీట్ రాసుకుని అన్ని మందులు ఇస్తే అని తగ్గట్లేదు. కానీ ఆయన అలా విభూతి పెట్టేసి పంచదార పెట్టేప్పటికి అంటే పోయేవి అంతే. లేకపోతే వాడు ఎవరికో కిటికీ జబ్బు వచ్చింది, కిటికీ జబ్బు అనేవారు కొన్ని. అంటే వాళ్ళు ఎవరో అందులో వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, బీ స్టేషన్ అనేవారు. వస్తే అవి కూడా అంతే అంటే పోయేవి. మరి మనం అంటే పోవే. ఎందుకు పోయేవంటే ఆయన ప్రభాకర్ శాస్త్రి గారే చేసేది, నేను కాదు అనేటువంటిది ఎప్పుడు గుర్తుండేది. ఎలాగైతే హనుమంతుడు ఎవడరా నువ్వు అని రావణాసురుడు అంటే శ్రీరాముడు ప్రయోగించినట్టు ఒక బాణాన్ని అన్నాడు అంతే. అలాగే అన్నారన్నమాట ఆయన కూడా. అండం అంటే ఆయన నిరంతరం ఆయన అలాగే మనకు కూడా. అందుకని వేర్ ది హ్యూమన్ క్రీచర్ ఈజ్ ఎ లిటిల్ ఏంజల్ అండ్ ఏ సన్ బీమ్. ఇది అసలు రహస్యం. మనందరం కూడా మన శరీరం మన అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే సూర్యుని యొక్క కిరణముల్లోంచి వచ్చినటువంటి ఒక చిన్న నలుసులో అన్నమాట. సూర్యుల కిరణమే సన్ బీమ్ ఫోకస్డ్ ఇన్ టు ది బాడీ. మన శరీరం అనేటువంటి ఆకారంలోకి సూర్యుడి యొక్క వెలుగు కిరణములే ఆకారములుగా కట్టుకోవడం కోసం ఫోకస్డ్. ఆ ఫోకస్సే ప్రతి ఒక్క జీవి కూడా. అందుకని మనకి ఇవన్నీ కూడా సూర్యుడి నుంచి వచ్చినటువంటి కిరణముల నుంచి వచ్చినటువంటిదే కాక ఇంక వేరే ఏం లేదు.
ఇది మాత్రం మనం ధ్యానం చేసుకోవాల్సింది. అందుకని ఈ సెంటెన్సెస్ రోజు కూడా 1-2 సెంటెన్సెస్ కనుక మనం చదువుకుని వాటిని మనం గనక సరైనటువంటి విధంగా మనం ఉపయోగిస్తే అప్పుడు మనం పొరపాటు పడకుండా మన సాధనలో మన కర్తవ్యం చేయవలసినటువంటి పనిని మాత్రమే మనం చేసేట్టుగాను, చేయదలిచినటువంటి వదిలేసేట్టుగాను ఇవన్నీ కూడా మనం నడిపిస్తారు గురువులు. అందుకోసం ఈ గురు పూజలు అనేటువంటి దాంట్లో మనం ఇవన్నీ స్మరించుకోవడం కోసం అందరితో కలిసి మనం ఒక చోట మనం చేసాం. అందుకని ఇప్పుడు తర్వాత కార్యక్రమానికి సమయం అయింది. వాసుదేవ.